ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతలేదు. నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం.